ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది అరకు సిరీస్ లో ఎపిసోడ్ 3. లాస్ట్ ఎపిసోడ్ లో మనము ప్రకృతి రిసార్ట్ నుంచి చెక్అవుట్ చేసాం కదా. అక్కడి నుంచి అరకు వ్యాలీ రిసార్ట్ కి వచ్చాము. అరకు వ్యాలీ రిసార్ట్ మొత్తం చూద్దాము, ఎక్కడ ఉంది, ఎంత డిస్టెన్స్ అని. మనకి అరకు వ్యాలీ నుంచి మనకి 26 కిలోమీటర్స్ డిస్టెన్స్. మాకైతే 45 మినిట్స్ పట్టింది టైమ్ రిసార్ట్ ని రీచ్ అవ్వడానికి. అరకులో అరకులో కూడా హరిత రిసార్ట్ ఉంది. కానీ ఇది వేరే హరిత రిసార్ట్స్. ఇది అరకు హిల్ రిసార్ట్స్, అనంతగిరి హిల్స్ లో ఉంది. మేమేమో ఇక్కడ బుక్ చేసుకున్నాం రూమ్. సో ఇది మనకి వెళ్ళే దారిలోనే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ కి బోర్డ్ చూసుకుని వెళ్ళాలి, లేదంటే క్రాస్ అయిపోతాం. చూసారా ఎంత చిన్నగా ఉందో రోడ్డు. దీంట్లోంచి వెళ్ళాలి మనము. ఇది రిసార్ట్ కి వెళ్ళడానికి రోడ్ అన్నమాట. ఫస్ట్ మనం ఎంటర్ అవగానే మనకి ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉంటుంది. ఇది ఇక్కడ మెయిన్ గేట్ ఎంటర్ అవగానే రిసెప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ మనం కార్ పార్క్ చేసుకుని రిసెప్షన్ లోకి వెళ్ళి రూమ్ చెక్ ఇన్ చేస్తే వాళ్ళు మనల్ని రూమ్ దగ్గర తీసుకొచ్చారు. సో ఇది మొత్తం రిసెప్షన్ అన్నమాట. ఇక్కడ ఏమో కిడ్స్ ప్లే ఏరియా కూడా ఇచ్చారు మనకి. ఇదేమో రిసెప్షన్ బయట. ఇక్కడ ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. ప్లాంట్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. ఇక్కడ మేమైతే ఫోటోషూట్ చేసాము, చాలా ఫొటోస్ తీసుకున్నాము. రిసెప్షన్ బ్యాక్ సైడ్ కూడా వ్యూ చాలా బాగుంది. ఇది రిసెప్షన్. ఇదేమో రిసెప్షన్ బ్యాక్ సైడ్ అనమాట. లోపల నుంచి సెకండ్ డోర్ లోంచి లోపలికి వస్తే ఇది ఉంటుంది మనకి. ఇక్కడైతే చాలా బాగుంది ఫొటోస్ తీసుకోవడానికి. చూడండి, ఇదంతా రిసెప్షనే. చూడండి, ఆ పైకి వెళ్ళి కూడా మనం ఫొటోస్ తీసుకోవచ్చు. ఆ పైకి వెళ్తే మనకి మౌంటైన్ వ్యూ కనిపిస్తుంది మొత్తం కింద. చూడండి, ప్లాంట్స్ చూడండి ఎంత ఆర్గనైజ్డ్ గా ఉన్నాయో. సో ఇది రూమ్స్ అన్నమాట మనకి. ఇక్కడ రెస్టారెంట్ కూడా ఉంది, చాలా బాగుంటుంది రెస్టారెంట్ అంబియన్స్ కూడా. ఫుడ్ కూడా బాగుంటుంది. ఇది మొత్తం రిసార్ట్స్ రూమ్స్. ఇవి మనకి హరిత వ్యాలీ రిసార్ట్ లో అనంతగిరి హిల్స్ లో బుక్ చేసుకున్నప్పుడు బుకింగ్ లో మనకి హిల్ సైడ్ రూమా లేదంటే నార్మల్ రూమా అని చూపిస్తుంది. హిల్ సైడ్ రూమ్స్ అయితే ఇప్పుడు నేను చూపించేది. నార్మల్ రూమ్స్ అయితే మనకి రైట్ సైడ్ ఉంటాయి. పైన వ్యూ ఏం కనిపించదు, ఓన్లీ రిసార్ట్ వ్యూ కనిపిస్తుంది మనకి. హిల్ సైడ్ వ్యూ అయితే మన వెనకాల ఉన్న మౌంటైన్స్ అవన్నీ కనిపిస్తాయి. అదిగో చూడండి, ఈ రైట్ సైడ్ వేమో నార్మల్ది, మనకు వ్యూ ఏం కనిపించదు. మా బ్రదర్ నుంచున్నాడు కదా, అవి నార్మల్ రూమ్స్. జస్ట్ రిసార్ట్ వ్యూ కనిపిస్తుంది మనకి. మా బ్రదర్ చూడండి ఆల్రెడీ ఫొటోస్ స్టిల్స్ కూడా ఇచ్చేస్తున్నాడు. వెనకాల ఉన్నదేమో మనకి నార్మల్ రూమ్, వ్యూ ఏం కనిపించదు. మేము తీసుకున్న రూమ్ లో అయితే ఇదిగోండి ఇలా వ్యూ కనిపిస్తుంది వెనకాల నుంచి, బాల్కనీలోంచి. ఇలా కిందకి కూడా వెళ్ళొచ్చు మనము. కొంచెం కిందకి వెళ్ళి రాక్స్ ఉన్నాయి, అక్కడ ఫొటోస్ తీసుకోవచ్చు. మేము అక్కడ కూడా ఫొటోస్ తీసుకున్నాము. వ్యూ అయితే చాలా బాగుంది కదా. ఇంకా మౌంటైన్స్. ఇప్పుడు అయితే కిందకి వెళ్తున్నాం మనము. కిందకి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది మొత్తం రిసార్ట్ వ్యూ. ఇక్కడ కూడా మనకి క్యాంప్ ఫైర్ అరేంజ్ చేస్తారు. ఇక్కడ మనకి బ్యాంబూ చికెన్ కూడా అవైలబుల్ ఉంటుంది. కేజీ 600. మేమైతే తెప్పించుకున్నాం ఫుడ్, బ్యాంబూ చికెన్ కూడా బాగుంది ఫుడ్. మనకి ఏ టైంలో కావాలంటే ఆ టైంలో వాళ్ళు రెడీ చేసి ఇస్తారు, మనం ముందుగా టైం చెప్తే. ఇది మొత్తం వ్యూ అన్నమాట. మేము నుంచున్నాం చూడండి, అక్కడ దాకా వెళ్ళి మనం ఫొటోస్ తీసుకోవచ్చు. అక్కడ రాక్ ఉంది. బాల్కనీలోంచి అయితే వ్యూ చాలా బాగుంటుంది. ఇది మొత్తం డౌన్ హిల్ అన్నమాట. మేము అక్కడ ఫోటోగ్రఫీ చేస్తున్నాము. ఫోటో షూట్ అవుతుంది అక్కడ మాకు. ఇది యాక్చువల్ రూమ్ అన్నమాట. ఇది రూమ్.
ఇవన్నీ రూమ్సే. ఇవన్నీ హిల్ సైడ్ రూమ్స్. రూమ్స్ బయట చూడండి ఎంత బాగుందో చూస్తుంటేనే. మేము యాక్చువల్లీ కొంచెం ఎర్లీగా వచ్చాము ఈ హరిత వ్యాలీ రిసార్ట్కి, ఇంకా చెక్అవుట్స్ అవ్వలేదు. అందుకే ఇంకా చెక్అవుట్స్ అవ్వలేదని మేము బ్యాక్ సైడ్ వ్యూ అంతా మీకు చూపిస్తున్నాము. వాళ్ళ రూమ్ క్లీన్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి. సో ఇది రూమ్ అన్నమాట. రూమ్ లోకి ఎంటర్ అవుతున్నాము. రూమ్ అయితే చాలా చాలా బాగుంది. చూడండి, ఇది బెడ్, ఒక మిర్రర్, వార్డ్రోబ్, సిట్టింగ్ ఏరియా, ఒక మినీ ఫ్రిడ్జ్, చిన్న డైనింగ్ టేబుల్, ఏసీ రూమ్ తీసుకున్నాం మేము, టీవీ ఇచ్చారు. రూమ్ అయితే చాలా పెద్దగానే ఉంది. పైన ఫాల్ సీలింగ్ చూడండి. ఆ కర్టెన్స్ ఓపెన్ చేస్తే మనకి బాల్కనీ వ్యూ వస్తుంది. నైట్ టైం అయితే చాలా బాగుంటుంది ఫాగ్ తో. ఇదంతా రూమ్ చూడండి. ఇదంతా రూమ్ అయితే చూడడానికి చాలా బాగుంది. ఇదేమన్నా రూమ్ చాలా పెద్దగా కూడా ఉంది. ఓపెన్ బాల్కనీ అన్నమాట. ఇప్పుడు బాల్కనీ లోపలికి వెళ్తాము. ఇది బాల్కనీ వ్యూ మనకి. మొత్తం అంతా కన్స్ట్రక్షన్ మౌంటైన్స్. చూడండి, హిల్ సైడ్ వ్యూ మొత్తం కనిపిస్తుంది మనకి. నైట్ టైం అయితే చాలా బాగుంటుంది వ్యూ. కింద చూడండి, పెద్ద హైట్ కూడా లేదు రూమ్. చూడండి. మొత్తం రూమ్ ఇప్పుడు వాష్రూమ్ లోపల ఎలా ఉందో చూద్దాము. ఇది వాష్రూమ్. వీడు మా తమ్ముడు. యూస్ఫుల్ ప్రోడక్ట్ ఇన్ ద వరల్డ్. వాటర్ ఒక మిర్రర్ కూడా ఇచ్చారు. ఫ్యాన్ చూడండి ఎంత హైట్ లో ఉందో. ఒక మినీ ఫ్రిడ్జ్ కూడా ఇచ్చారు. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అన్నమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇది. సో అరకు రెసార్ట్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. రెసార్ట్ కూడా చాలా బాగుంది. రెసార్ట్ లో చాలా ఫొటోస్, ఇంకా చాలా ఎంజాయ్ చేయడానికి కూడా ఉంది. మనకి ఎక్కడ ఈ రెసార్ట్ లో ఉంటే బోర్ కొట్టదు. ఇది బ్రేక్ఫాస్ట్ మనకి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎపిసోడ్ 5 తో అరకు సిరీస్ లోకి మళ్ళీ వద్దాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.